అమ్మతనానికి ఆల్టర్నేటివ్ సరోగసి. సంతానం లేని వాళ్ళు అద్దె గర్భంతో తల్లిదండ్రులు అయిపోవచ్చు. అయితే సరోగసి మరోసారి హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లో ఓ మహిళ మృతి దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా కేసు ఫైల్ చేసేదాకా వెళ్లింది. ఇటీవల హైదరాబాద్ రాయదుర్గంలో సరగోసి వేధింపులకు గురైన ఓ మహిళ మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మహిళ మృతిపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయింది. కేసును సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది. 2 వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ డీజీపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఇంటిని రెంటుకు తీసుకున్నట్లుగానే గర్భాన్ని అద్దెకు తీసుకునే పద్ధతే సరోగసి. గర్భాన్ని అద్దెకు ఇచ్చి పేదరికం నుంచి విముక్తి పొందాలనుకుంది ఓ మహిళ. ఎక్కడో ఒడిశా నుంచి పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్కు వచ్చింది. తీరా ఇక్కడికి వచ్చాక అద్దెకు తీసుకువచ్చిన వ్యక్తి ఆమెపై లైంగిక వేధింపులకు దిగాడు. అతడి బారి నుంచి తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో 9వ అంతస్తు నుంచి కింద పడి చనిపోయిందా మహిళ. రాయదుర్గంలోని మైహోం బూజాలో ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారి నిత్యం రాజేష్ బాబు దంపతులకు పిల్లలు లేరు. దీంతో వాళ్లు సరోగసి ద్వారా పిల్లలను పొందాలనుకున్నారు. సందీప్ అనే మధ్యవర్తి ద్వారా ఒడిశాకు చెందిన సంజయ్ సింగ్, అస్మిత్ సింగ్ దంపతులను కలిశారు. వాళ్లతో 10 లక్షల రూపాయలకి అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం సంజయ్ సింగ్ దంపతులు తమ 4 ఏళ్ల కొడుకుతో కలిసి అక్టోబర్ 24న హైదరాబాద్ కు వచ్చారు. అయితే వచ్చినప్పటి నుంచి అస్మితాను మైహోం బూజాలోని 9వ అంతస్తులోని ఇంట్లోనే బంధించాడు రాజేష్. ఆమె భర్త సంజయ్ సింగ్ కు ఏమాత్రం విషయం తెలియకుండా అదే అపార్ట్మెంట్ లో 7వ అంతస్తులో షెల్టర్ ఇచ్చాడు. సరోగసి విధానం ద్వారా బిడ్డను కనేందుకు అవసరమైన ప్రాసెస్ జరుగుతుందని సంజయ్కి చెప్పాడు. ఒకవైపు ఆ ప్రాసెస్ కొనసాగుతూ ఉండగా 15 రోజుల నుంచి రాజేష్ అస్మితాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సరోగసి విధానంలోనే బిడ్డను మాత్రమే కనిస్తానని రాజేష్ కు స్పష్టం చేసింది అస్మిత. ఈ విషయాన్ని తన భర్తకు తెలియచేసింది. తిరిగి ఒడిశాకి వెళ్లిపోదామని 2-3 సార్లు చెప్పినా సంజయ్ సింగ్ ఒప్పుకోలేదు. పైగా ఒప్పందం ప్రకారం బిడ్డను కనిస్తే ఆర్థిక కష్టాలు తొలగిపోతాయని భార్యకు నచ్చజెప్పాడు సంజయ్. రాజేష్ లైంగిక వేధింపులు మరీ ఎక్కువ కావడంతో ఎలాగైనా తప్పించుకొని సొంత ఊరు వెళ్లాలనుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయింది అస్మిత. రాజేష్ ఫ్లాట్ బాల్కనీ నుంచి చీరను కట్టి 2 అంతస్తుల మేర కిందకి జారితే అక్కడ ఉండే ర్యాంపు ద్వారా భర్త ఉండే ఫ్లాట్లోకి చేరుకోవచ్చని అనుకుంది అస్మిత. 2 చీరలను కట్టి 9వ అంతస్తు బాల్కనీలోంచి కిందకు వేలాడదీసింది. ఆ చీరలను పట్టుకొని నెమ్మదిగా కిందకు దిగుతూ ఉండగా చేతులు పట్టు జారిపై అంతస్తు నుంచి కింద పడిపోయింది. తీవ్ర గాయాలు కావడంతో స్పాట్లోనే చనిపోయింది అస్మిత. ఒడిశా అస్మితా సింగ్ విషాద ఘటనే కాదు, గతంలో యాదాద్రిలో సరోగసి పేరుతో 40 మంది మహిళలు బాధితులుగా మారడం కలకలం సృష్టించింది. సరోగసి చట్టం 2021 ప్రకారం భారత్లో కొన్ని నియమాలు నిబంధనలు పాటించాలి, లేకుంటే నాన్ బెయిలబుల్ కేసులు నమోదవుతాయి. భారత్లో పెళ్లైన జంటలతో పాటు విడాకులు తీసుకున్న జంటలకు మాత్రమే పర్మిషన్ ఉంది. కమర్షియల్ సరోగసిని పూర్తిగా నిషేధించారు. అద్దె తల్లి తప్పనిసరిగా అద్దెకు తీసుకునే వారికి దగ్గర బంధువు అయి ఉండాలి. దంపతులు సంతానం లేని వాళ్ళని నిరూపించుకోవాలి. సరోగసి క్లినిక్లు ప్రభుత్వ దగ్గర రిజిస్టర్ చేయించుకోవాలి. అయితే నిబంధనలు గాలికి వదిలేసి కమర్షియల్ గా సరోగసి పేరిట హైదరాబాద్ ఫెర్టిలిటీ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలిసాయని విమర్శలు ఉన్నాయి. పేద మహిళలు సరోగసి పేరిట బిజినెస్ చేసి మాఫియాలకు చిక్కి మహిళలు బలైపోతున్నారు. సరోగసికి బలైన అస్మిత మృతిపై దర్యాప్తు చేస్తున్నామంటున్నారు రాయదుర్గం పోలీసులు. మహివం పూజ రాయదుర్గం లిమిట్స్ లో రాజేష్ బాబు అని వాళ్ళ మిస్సెస్ ఇద్దరు కలిసి ఒక అస్మితా సింగ్ అని ఒరిస్సా నుంచి ఒక 25 ఇయర్స్ మ్యారీడ్ ఉమెన్ సరోగసి పద్ధతి ద్వారా పాపను కనడం కోసం ఒక అగ్రిమెంట్ ప్రకారం తెచ్చుకుంటారు. ఆ లేడీ కూడా వాళ్ళ భర్త ప్లస్ తను వాళ్ళ అగ్రిమెంట్ ఇష్ట ప్రకారం వచ్చి ఇంట్లో ఉంటుంటారు. వచ్చిన తర్వాత మధ్యలో ఆ అమ్మాయికి ప్రాసెస్ ఇష్టం లేదు. భర్త కూడా చెప్పింది నాకు నచ్చలేదు వద్దు అని చెప్పేసి. కానీ అతను కూడా ఏం కాదు అడ్జస్ట్ చేసుకో, మన అగ్రిమెంట్ ఇచ్చా అంటే ఒప్పుకున్నాం కదా అని చెప్పి సంజాయిస్తాడు అతను. కానీ ఆ అమ్మాయికి ఇష్టం లేక మరి ఇంట్లో తనకి ఏ ప్రాబ్లం ఉందో తెలియదు. నిన్న రాత్రి వెనకాల నుండి దిగి ఒక శారీ కట్టుకొని దాని ద్వారా కింద దిగి వెళ్ళిపోవాలని చెప్పి ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో దిగుతున్న సందర్భంలో జారి కింద పడిపోయి చనిపోయింది. ఈ విషయంలో తనకి ఏదో హరాస్మెంట్ ఉంది, తన మరణానికి అని చెప్పేసి ఇంటి ఓనర్ మీద ప్రస్తుతానికి కేసు కట్టి ఎంక్వైరీ చేస్తుంది. మరోవైపు ఈ ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తుంది. తెలంగాణ డీజీపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. 2 వారాల్లో రాయదుర్గం మహిళా మరణంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సరోగసి ఘటనలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది ఎన్హెచ్ఆర్సీ.